కేఎస్ ప్రసాద్ గారు ఏంటంటే జనరల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అటొకటి మనకి రియల్ ఎస్టేట్ పైన రెండు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇటువంటి పైన వాళ్ళు కూడా ఏడాది రెండేళ్ళు ఇందులో కొంతవరకు మార్పు వస్తుంది అనే మన ఒక అభిప్రాయం వింటూ ఉన్నాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒకవేళ మార్పు వస్తే కనుక కంప్లీట్లీ మిడిల్ క్లాస్ పైన టార్గెట్ చేసినట్టే మరొకసారి. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. ఇక్కడ ఫోకస్ దేని మీద చేయాలంటే మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ సెక్టర్ని కనుక ఇగ్నోర్ చేస్తే వచ్చే ఉపద్రవం కన్నా మిడిల్ క్లాస్ సెక్టర్ నుంచి వచ్చే రెవెన్యూ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్న బడ్జెట్స్ మనం కంటిన్యూస్గా చూస్తున్నాం. ఈజ్ ఓన్లీ ప్రతిసారి ఎక్స్పెక్టేషన్స్ ఏదో మనకి ట్యాక్స్ వేవ్స్ ఉంటాయి, ఈ స్లాబ్స్లో స్లాషెస్ ఉంటాయి, ఇవన్నీ వీటిలన్నిటికన్నా ముఖ్యంగా మిడిల్ క్లాస్ని వీళ్ళు ఎలాగో చేయరని విషయం అందరికీ తెలుసు. కాబట్టి ధరల నియంత్రీకరణ కోసం ఏమైనా స్థిరమైన నిధిని ఏర్పాటు చేస్తే తర్వాత జరిగే పరిణామాలు ఆటోమేటిక్గా, ఎందుకంటే మిడిల్ క్లాస్ సెక్టర్ నుంచి కానీ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళ దగ్గర కానీ మీరు నిజంగా గమనిస్తే పెద్దలు రఘురామరాజన్ గారు చెప్పినట్టు సైకిల్ ఎకనామిక్ సైకిల్ అలా కంటిన్యూస్ సైకిల్ అవుతూనే ఉంటుంది. వాళ్ళ దగ్గర సేవింగ్ కెపాసిటీ అంత ట్రెషర్స్గా ఏముంది, ఎక్కువ దాచేద్దాం అని ఉండదు. ఉన్న దాంట్లో దాచుకుంటూ ఉంటారు, మిగిలింది స్పెండింగ్ త్రిప్తో స్పెండ్ చేస్తూనే ఉంటారు. సో ఈ సైకిల్ రొటేట్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆర్థిక వెసులుబాట్లు కల్పించడానికి ఫస్ట్ ధరల నియంత్రీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ ఫైనాన్సెస్ని రెక్టిఫై చేసే బదులు దాన్ని స్థిరీకరించగలిగితే పనితనం ముందుకెళ్తుంది. సో దీంట్లో ఏంటంటే ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ట్యాక్స్ స్లాబ్ అడ్జస్ట్ చేస్తారు, మీరు మ్యూచువల్ ఫండ్స్కి టెన్యూర్స్ తగ్గించడం, స్లాబులు తగ్గిస్తారు, ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి బాగుంటున్నాయి. కానీ వాళ్ళకి మెయిన్ అక్కడి నుంచే రిసోర్సెస్ వస్తుంది దగ్గర వాళ్ళు ఎట్టి పరిస్థితులు దాని మీద ఫోకస్ చేయట్లేదు. మీరు గమనించి చూసుకోండి. అండ్ 2023-24 నుంచి చూసుకుంటే పిఎం గతిశక్తి, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇలాంటి పెద్ద పెద్ద పదాలు, అవి నోరు తిరగని పదాలు. ఈవెన్ నిర్మలా సీతారామన్ గారు కూడా ఇప్పుడు బడ్జెట్లో పెట్టే ఫిగర్లు ఆ ట్రిలియన్స్ బిలియన్స్ 199 మందికి తెలియదు. అది ఖచ్చితంగా నేను చెప్తాను ఆ విషయంలో. ఎటొచ్చి ఏంటంటే మనకి ఇప్పుడు ఇవాళ ఏం చేస్తారో బాబు, ఇవాళ మన బతికేదో తీర్చిదిద్దుతారో బాబు అంటే 2047 గురించి నేను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. 100 ఇయర్స్లో ఎవరైనా ఏమవుతుందో, ఎలా ఫ్లరిష్ అవుతారో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎంత దాకా ఎందుకు, ప్రతి స్టేట్కి ఒక ఇండివిజువల్ యూనిట్స్ కింద తీసుకోగలిగితే కలెక్టివ్నెస్తో మొత్తం రాష్ట్రం దేశంలో ఉన్న 33 ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్తో పాటు దేశ డెవలప్మెంట్లో ప్రామాణికంగా కొన్ని రాష్ట్రాల కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ద రీసెంట్ పాస్ట్లో ఎకనామిక్ గ్రోత్ని మెజర్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్స్ లాస్ట్ 5 years పర్ఫార్మెన్స్ చూసుకోవచ్చు. దానికి ఆర్బీఐ కానీ సంబంధిత ఆర్థిక శాఖ కానీ మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఇచ్చిందే చూసుకోమనండి. వీఆర్ ప్లేయింగ్ అవర్ గేమ్ బిలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో మనం గేమ్ చేస్తూ కూడా అవమానాల భారాలతో ఎదుర్కొంటున్నాం. కానీ దేశ పురోగతిలో ఇంత ట్రిలియన్స్ బిలియన్స్ సాధించామని చెప్తున్న నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలకి ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూషన్ ఎందుకు ఎంఫసైజ్ చేయట్లేదు? ఇప్పుడు ఇన్నాళ్ళ బట్టి జరుగుతున్న ఒక తండోపతండాల చర్చల మీద 10 లక్షలు 14 లక్షల మీద చర్చలు జరుగుతుందిరా. వీఆర్ కన్ఫైన్ టు 8 lakhs. అందుకే నేను చెప్తున్నాను, బడ్జెట్లో ఫిగర్లు పెట్టేదాకా వీళ్ళ మాటలన్నీ గారిడీలుగానే ఉంటాయి. కానీ రాష్ట్రాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి కొన్ని, అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి అన్నారు కదా సార్. కానీ 15వ ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం 41% వాటా రావాలి రాష్ట్రాలకి. కానీ ఈరోజు 32% మించి ఇచ్చిన దాఖలాలు కనపడలేదు. అది వాళ్ళే చెప్పుకున్నారు, అది పార్లమెంట్ సాక్షిగా చెప్పుకున్నారు. మీరు సాక్షి కూడా అక్కర్లే, మీరు అదరదాన్ని బీజేపీ ఇతర ప్రాంతాలు పరిపాలించిన వాళ్ళందరూ ప్లకార్డులు పట్టుకునే ఉంటారు గాంధీ బొమ్మ దగ్గర, మాకు జీఎస్టీ బకాయిలు ఇవ్వండి అని. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. సో ఇంకోటి కాకుండా గతం లాస్ట్ బడ్జెట్ సెక్షన్స్ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో 60,000 crores మనకి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన జీఎస్టీ బకాయిలు ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక కన్ఫైన్డ్ ఫిగర్ ఇచ్చారు. మొన్న లాస్ట్ పార్లమెంట్ సెక్షన్స్లో కంటిన్యూస్గా కేంద్రంలో బీజేపీ ఇతర ప్రభుత్వాలు అందరూ గలవిప్పిన మాటలు ఇవే. అంటే రాష్ట్రాలు బడ్జెట్ రూపొందించుకునేటప్పుడు మనకు వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చే వాటాను అంచనా వేసుకొని రూపొందించుకుంటాయి. 41% మనకు 15వ ఆర్థిక సంఘం చెప్పింది. కానీ వీళ్ళు ఇచ్చేది 32% అంటే మన అంచనాలు తప్పి రాష్ట్రాలు ఇంకా దిగజారిపోయేటటువంటి ఆర్థికంగా పడిపోయే ప్రమాదం ఉంటుంది. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మీకు మ్యాచింగ్ గ్రాంట్ అని ఒకటి ఉంటుంది. ప్రధానికి మనకి మైనారిటీ దీనికి కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ సప్లానికి కానీ ఆ మైనారిటీ గ్రాంట్ అన్నది ఒకటి ఉంటుంది. గతంలో ఏంటి, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఈ స్టేట్కి ఎంత ఎలకేట్ చేస్తాం అన్నప్పుడు మ్యాచింగ్ గ్రాంట్ ఎంత ఉన్నప్పుడు మనకి ఖజానాలోకి వచ్చింది. ఇప్పుడు ఏముంది, యూసీ లేవి అడిగే ప్రభుత్వాలను చూసి ఈ గ్రాంట్లు మాత్రం వస్తున్నాయి. మీరు చెప్పిన దానికి అడిషనల్ గా కేఎస్ ప్రసాద్ గారు ఆయన అన్నట్టు, ఈశ్వర్ గారు అన్నట్టు 32% దీనికే ఈ నిధులు ఇస్తున్నారు. దాంతో పాటుగా ఎలక్షన్ ఎక్కడైనా ఉందంటే యూపీ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, వేరే స్టేట్స్ తీసుకోండి, మీకు 2 లక్షల కోట్ల ప్యాకేజీలు ఇస్తాము, 4 లక్షల కోట్ల ప్యాకేజీలు ఇస్తాము, అవి వస్తున్నాయా లేదా అనేది సెకండరీ. వేరేజ్ ఏపీ దగ్గరకు వచ్చేసరికి మనకు ఆ మాట వినబడదు. ఎందుకంటే మేబీ ఇక్కడ స్టేక్స్ కొంత తక్కువగా ఉండడం కారణమా, వేరే రీజన్స్ అనేవి మనకు తెలియదు. అంటే రాజకీయంగా ఎక్కడ బలోపేతం కావాలనుకుంటారో అక్కడ వాటికి ఎక్కువ నిధులు వెళుతున్నాయి. ఈ బడ్జెట్ లోనే తీసుకుందాం, ఈ బడ్జెట్ లోనే వాళ్ళకి కావాల్సిన రాష్ట్రాల్లో కొత్త ప్రాజెక్టుల కోసం ఎన్నో వేల కోట్లు కేటాయించే అవకాశం ఉండదు. ఇప్పుడు గీతానంద్ గారు ఇందాక స్టాటిస్టికల్ ఫిగర్స్ ఇచ్చారు.
1 లక్ష కోట్ల పైచీలుగా ఆర్బీఐ ఈసారి మనకి ఫండ్ ఉంది. ఎక్స్పెండిచర్స్ చూసుకుంటే 80,000 కోట్లు, మిగిలిన 1.3 అన్నది వాళ్ళ ఇష్టారాజ్యం. ఇప్పుడు ఖచ్చితంగా బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైట్ నౌ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్. 2 కర్రలు పట్టుకుని నిలబెట్టిన ఊతం ఇచ్చిన ప్రభుత్వంకి చెప్పాలా, ఒక ఊతం పెద్దదనుకోండి. డెలిబరేట్ గా చెప్పారు బీహార్ కి అసలు ఎటువంటి హక్కు లేదు, ఎటువంటి అవకాశం లేదు స్పెషల్ స్టేటస్ కని. ఇప్పుడు అందులో ఒకటి ఉంటుందమ్మా, అశ్వత్థామ అతక్కుంజర అనేది చాలా జాగ్రత్తగా వినాలి. మీకు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదని చెప్పిన దానికి వెనకాల ఎంత గ్రాంట్ ఇస్తున్నారో తెలుసుకోగలిగారు. ఇప్పుడు కంపారిటివ్గా ఇప్పుడు మనకి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 60,000 కోట్లు మనకు రావాల్సిన బకాయిలతో పాటు ఈ 41% కనుక ఈ సైకిల్ రొటేట్ అయింది అనుకోండి, అప్పుడు మనకు వచ్చి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదు, స్టేటస్ లేదు.